ఇప్పటి వరకు చక్కగా కాలేజీకి వెళ్ళే పనే లేకుండా చక్కగా డిప్లొమా మీద అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లేటరల్ ఎంట్రీ కింద జాయిన్ అయ్యి ఎక్కడో చోట ఉద్యోగం చేసుకుంటూ ఎగ్జామ్స్ అప్పుడు అది ఏ టైప్ ఉద్యోగం అని పక్కన పెట్టండి. మిడ్లో అయితే అక్కడ హెచ్ఓడీలకి డబ్బులు ఇచ్చో లేకపోతే ఎవరికో వాళ్ళకి హెచ్ఓడీలు అని చెప్పట్ల ఫ్రెండ్స్కి డబ్బులు ఇచ్చో రాపించుకోవటం ఇవి చేసేవాళ్ళు. ఎక్స్టర్నల్ ల్యాబ్లు ప్రాజెక్టులు లేకపోతే సబ్జెక్టులు వచ్చేసరికి ఈ పర్సనల్గా వచ్చేసరికి ఎగ్జామ్స్ రాసుకొని వెళ్ళే వాళ్ళు. ఇక స్టూడెంట్స్ కొంతమంది అటెండెన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు, కొంతమంది లేని వాళ్ళకి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసేవాళ్ళు, ఇవన్నీ చేసేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఒక ఎత్తు అయితే, ఇంకో ఎత్తు ఫ్యాకల్టీ వచ్చేసరికి అసలు యాజ్ పర్ ఏఐసిటీ ఇంత ఫ్యాకల్టీ ఉండాలి, ఇన్ని స్టూడెంట్స్కి ఇన్ని ఫ్యాకల్టీ ఉండాలని చెప్పేసి వాళ్ళు పెట్టడం జరిగింది. అయితే లేని పక్షంలో కొంతమంది తెలిసిన వాళ్ళు తీసుకొచ్చి సర్టిఫికెట్లు అక్కడ పెట్టేసి ఇన్స్పెక్షన్ అప్పుడు చూపించేసేసి పంపించేవాళ్ళు. ఇక ఆ తర్వాత ఇదైపోయేది. సో అట్లాంటి కాలేజీలన్నిటికీ త్వరలో చెక్కుబడబోతుంది ఏపీలో. అది ఏంటో కూడా నేను చెప్తానండి. అది జేఎన్టీకే అయినా, జేఎన్టీ అయినా, జేఎన్టీజీవీ అయినా, ఏపీ డిప్లొమా వాళ్ళు అయినా కానివ్వండి. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు అంటే సబ్స్క్రైబ్ చేసుకుని కూడా లైక్ చేసి షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి వీడియోకి హైప్ ఉండే. ఇక చూసుకుంటే మీకు రియంబర్స్మెంట్ కావాలన్నా అటెండెన్స్ 75% ఉండాలి. మీకు కాలేజీలో అఫిలియేషన్ ఉండాలి అన్నా ఫ్యాకల్టీ సరిపడా ఉండాలి. అందుకని చెప్పేసి ఏపీ ప్రభుత్వం వచ్చేసరికి ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ అంటే ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ రోజుకు 2 పూటలు ఇంతకుముందు వేసి తర్వాత తీసేశారు చూసారా, దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయబోతుంది ఈ 2026-27 జూన్ తర్వాత నుంచి. అది ఏ టైప్ కాలేజ్ అయినా సరే, ఒకవేళ ఫేషియల్ రికగ్నిషన్ కనుక రిజిస్టర్ కాకపోతే అది ఫ్యాకల్టీ అయినా కానివ్వండి, కాలేజీకి వచ్చే స్టూడెంట్స్ అయినా కానివ్వండి, ఫ్యాకల్టీ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి ఎఫ్ఆర్ఎస్ ఒకసారి చేస్తే వాళ్ళు టీచింగ్ చేయడానికి అర్హులు అవుతారు కాబట్టి క్లాసులు చెప్పుకోవడానికి ఉంటుంది. లేదు అంటే మాత్రం వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఈ స్టూడెంట్స్ వచ్చేసరికి అటెండెన్స్ సరిపోతే ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ లేకపోతే చివరిలో ఇది అవుతుంది. అయితే దానికన్నా ముందేంటి, కౌన్సిలింగ్ టైం కాబట్టి అఫిలియేషన్ అనేది అవసరం కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ఎఫ్ఆర్ఎస్కి రిజిస్టర్ చేసుకొని ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ఇంప్లిమెంట్ చేయడానికైతే చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పేయటం అయితే జరిగింది. అలాంటి చేయని కాలేజీలన్నిటికీ అఫిలియేషన్ క్యాన్సిల్ చేస్తారని చెప్పేసి జేఎన్టీకే అయినా, జేఎన్టీయూ అయినా, జేఎన్టీజీవీ అయినా, ఇంకా డిప్లొమా దాని కింద ఉన్నాయి మొత్తం కూడా చేసేయడం అయితే జరుగుతుంది అనమాట. అంటే ఈ సంవత్సరం మీరు కాలేజీకి వెళ్ళాలి అనుకుంటే ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ 2 పూట్ల ఉండాలి. ఇది ఏ కోర్స్ అయినా, బీటెక్ అయినా, ఎంటెక్ అయినా, ఏదైనా కానీ ఉదయం సాయంత్రం సెల్ ఫోన్లోనూ సిబ్బంది దగ్గర ఉంటాయి కదా, అవన్నీ కూడా మీ స్టాఫ్ ఉంటారు, వాళ్ళే తీసుకుంటారు. ఇదివరకు ఎట్లా చేశారు అలా. టీచింగ్ చేసేవాళ్ళు ఎవరైతే పేర్లు నమోదు చేసుకున్నారో అక్కడ టీచింగ్ చేస్తున్నట్టు యూనివర్సిటీకి వాళ్ళందరూ కూడా ఫేషియల్ అటెండెన్స్ మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల వేయాల్సి ఉంటుంది అనమాట. అటెండెన్స్ కౌంట్ అనేది ఉంటుంది. ఒకవేళ లీవ్ పెడితే దానికి వేరే ప్రొసీజర్ ఉంటుంది. ఓకేనా. సో దాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్యాకల్టీ. ఇది ఓవరాల్.